రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజులే అని ఎంఈపీఏ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ అన్నారు. ఈ అంశాన్ని స్వయాన ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ప్రస్తావించారని తెలిపారు. జనాభా సర్వేలు కూడా ఇదే అంశాన్ని చెప్పాయని వెల్లడించారు. దీనికి అనుగుణంగా రేవంత్ సర్కార్ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ కామారెడ్డి డిక్లరేషన్లోనూ ముదిరాజులను బీసీడీ అని బీసీఏగా మారుస్తామని హామీనిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి సార్ గారికి ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరపున నర్సంపేటకు స్వాగతం పలుకుతూ మరి కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏకి మారుస్తాననే అంశాన్ని మీరు ప్రస్తావించడం జరిగింది. మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సార్. మరి ఆ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది ముదిరాజులనని మీరే సర్వేలో చెప్పడం జరిగింది. మరి అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏకి ఈ యొక్క నర్సంపేట సభలో ఆయన డిక్లేర్ చేస్తానని మరి గతంలో కూడా మంత్రిగా ఇచ్చారు, కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. మీకు ముదిరాజ్ జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి కీలకమైన అంశం రిజర్వేషన్ అంశం కాబట్టి మరి ఈ యొక్క అంశాన్ని మీరు నర్సంపేటలో డిక్లేర్ చేయాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను అదేవిధంగా యావత్తు సంఘాల తరఫున మిమ్మల్ని వేడుకుంటూ ఇప్పటికైనా ఈ రిజర్వేషన్ అంశాన్ని తక్షణంగా నర్సంపేటలో డిక్లేర్ చేయాలని, నర్సంపేట డిక్లరేషన్ సభలో ఆమోదం చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్.